అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ క్యాంటీన్ వ్యవహారం ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. దశాబ్ద కాలంగా నమ్ముకున్న పొట్టను ఒక్క రాత్రిలో కొట్టేసే ప్రయత్నం జరుగుతుందా? గిరిజన మహిళల నోటికాడ కూడిన లాగేసుకునే కుట్రలు సాగుతున్నాయా అంటే అవునని అంటున్నాయి పాడేరు క్షేత్రస్థాయి పరిస్థితులు. అది 2016 సంవత్సరం గిరిజన డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉన్నతమైన ఉద్దేశంతో అప్పటి ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ లోతేటి శివశంకర్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. పాడేరు మండలం కిండంగి గ్రామానికి చెందిన గిరిజన మహిళలకు డిఆర్డీ ఆధ్వర్యంలో ఈ ఐటీడీఏ క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అప్పటి నుంచి అంటే గత 10 ఏళ్లుగా ఈ మహిళలు ఎంతో నమ్మకంగా ఎంతో నిబద్ధతతో ఉదయం టిఫిన్ మధ్యాహ్న భోజనం తయారు చేస్తూ ఐటీడీఏకు వచ్చే అధికారులు ఉద్యోగులు సాధారణ ప్రజల ఆకలి తీరుస్తూ తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. పాడేరు ప్రాంతంలో ఎన్నో పెద్ద పెద్ద హోటళ్లు ఉన్నాయి, కానీ ఎక్కడా కస్టమర్లకు కనీసం వేడి నీళ్ళు ఇచ్చే నాదురే లేడు. కానీ ఈ గిరిజన మహిళలు మాత్రం లాభాపేక్ష లేకుండా వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఉచితంగా వేడి నీళ్లు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్యాంటీన్లో వచ్చే అరకొర ఆదాయం వాటర్ బాటిల్ అమ్మకాల ద్వారా వచ్చే కొద్దిపాటి లాభాలతోని ఈ గిరిజన కుటుంబాలు కాలం వెళ్లదీస్తున్నాయి. ఇటీవల పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన పూజశ్రీ అనే అధికారిని కొంతమంది చెప్పుడు మాటలు విని అసలు నిజాలు ఏంటో తెలుసుకోకుండా కనీసం నిర్వాహకుల వాదన కూడా వినకుండా క్యాంటీన్ను తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. గిరిజన మహిళలకు ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వ పథకమే ఇప్పుడు వారిని రోడ్డున పడేసేలా మారడంపై స్థానికులు ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపి గిరిజన మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు ప్రోత్సాహం అయితే ఉందనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎవరో ఒకరు స్వార్థ ప్రయోజనం కోసం ఈ విధంగా రాజకీయంగా ఈ యొక్క ఎత్తుగడలు వేస్తున్నట్టు ఇక్కడ వీళ్ళు మాట్లాడే తీరులో అనిపిస్తుంది కూడా. అయితే దీనికి సంబంధించి ఎవరైతే 2016లో అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ పిఓగా బాధ్యత తీసుకున్న లోతేటి శివశంకర్ ఇచ్చినటువంటి ఏదైతే వీళ్ళకి జీవితాంతం చక్కగా మీ కుటుంబాలతో ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండండి, ఉపాధి పొందిన తర్వాత మీరు డిలే చేయకుండా ముందు అభివృద్ధి చెందని చెప్పేసి దీవెనలు అందించి వెళ్ళిపోయినటువంటి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఆటంకాలు లేవు. అయితే ఇప్పుడు ప్రస్తుత జేసీగా పనిచేస్తున్నటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ పూజ ఇక్కడ ముందుగా తెలిసి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు తెలియకపోవడంతో ఎవరో చెప్పినటువంటి ఆరోపణల్ని ఆమె దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి వికెట్ చేయమని చెప్పినప్పటికి కూడా వీళ్ళు వెళ్ళి ఆమెతో మొరపెట్టుకోవడం జరిగింది. దాన్ని మళ్ళీ పునఃపరిశీలన చేసినటువంటి జేసీ పూజశ్రీ బాగా గమనించి వీళ్ళ ఆవేదనను ఆమె నా ఆవేదనగా భావించారేమో కానీ మళ్ళీ అవకాశం అయితే కల్పించారు, మీరే చేసుకోండిలే అని చెప్పేసి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పిఓ ఆదిత్య వర్మ మాత్రం దీనికి ఎటువంటి అడ్డు లేకుండా ఈరోజు ఖాళీ చేయాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి పలువురు కూడా ఈ యొక్క అంశంపై చర్చలు జరుపుకున్నటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ కూడా గిరిజన ప్రాంతంలో గిరిజన మహిళలకు, అది డ్వాక్రా గ్రూపులకు డిఆర్డిఏ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రాజెక్ట్ డైరెక్టర్ తో కమిషన్ తో కూడా మాట్లాడిన తర్వాత ఈ యొక్క లోకల్ గా ఉన్నటువంటి డిఆర్డిఏ ప్రాజెక్టు ఏపీడి ఎంతో మంచిగా ఆలోచన చేసి పిఓ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పటికీ, ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ ఈ విషయం మీద వీళ్ళకి ఇస్తే ఏ విధంగా పనిచేస్తారని చెప్పి గైడ్ చేసి మరి ఈ యొక్క డ్వాక్రా గ్రూప్ కిండంగిలో ఉన్నటువంటి ఈ డ్వాక్రా గ్రూప్ మహిళలకి చేయూతనివ్వడం జరిగింది. దీంతో వాళ్ళ కుటుంబాలు ఎంతో చక్కగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి బ్రతుకుల్లో నిప్పులు చెలరేగేటట్లు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి పలువురు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, వీళ్ళ మీద జారి చూపుతున్న పరిస్థితి. కాబట్టి ఈ ఆరోపణలు తిప్పుకొట్టే విధంగా అధికారులు మళ్ళీ పునఃపరిశీలన చేసి చొరవ తీసుకొని ఈ యొక్క క్యాంటీన్ ని వీళ్ళకే అప్పచెప్పాలని చెప్పేసి, వీళ్ళు ఆవేదనని మరోసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా పిఓ ఆదిత్య వర్మకు చెప్పడం జరుగుతూ ఉంది, ప్రాధేయపడటం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మళ్ళీ పునఃపరిశీలన చేసి వీళ్ళకి అప్పచెప్తే వీళ్ళు నిత్యం వీరి కుటుంబాలతో ఆరోగ్యాలతో కాకుండా సంక్షేమ ఫలాన్ని ఇచ్చిన మీ పేరు చెప్పుకుంటూ వీళ్ళు దినదిన అభివృద్ధి చెందడానికి తోడ్పాటు చేసేవారు అవుతారని చెప్పేసి మరోసారి చెప్తా ఉన్నాను. మీరే అవుతారా లేదా ఎవరా అనేది కూడా ఇక్కడ మరి ఇది క్వశ్చన్ మార్క్గా మిగిలింది. అయితే ఒకవేళ మాకు నెట్టివేస్తే మాత్రం దానికి సంబంధించి పరిహారం తప్పదు. అదేవిధంగా ప్రత్యామ్నాయంగా మాకు ఏదైనా
ఉపాధి కల్పన కల్పించాలనే నేపథ్యంలో వీళ్ళు పాపం ఎంతో ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ గిరిజన మహిళలతో, ఈ డ్వాక్రా గ్రూప్ మహిళలతో, ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్స్తో మనం మాట్లాడి మరిన్ని ప్రయత్నాలు చేసేదానికి ట్రూత్ న్యూస్ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే మెయిన్లీ కోఆర్డినేట్ చేస్తూ డ్వాక్రా గ్రూపు మహిళలతో పాటు ఇక్కడ ఎవరైతే ఈ క్యాంటీన్ నిర్వాహకురాలు, ప్రధాన నిర్వాహకురాలు ఉన్నారో గుణవత్తో మనం మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారము. మేము డోక్రా సంఘం పెట్టి 2005లోనూ డోక్రా సంఘం పెట్టడం జరిగింది. అప్పట్లోనే మేము ఒక టెంట్ హౌస్ ఉమ్మడిగా పెట్టుకోవడం వల్ల మాకు అంటే అది గుర్తించి మాకు ఈ 2016లోనే మాకంటూ వెలుగు అయితే గ్రూపుకి సంబంధించి పీడి గారు ఎవరంతా ఉన్నారో ఏపీఎంలు పీడి గారు వాళ్ళు ఒక ఉమ్మడిగా చేస్తున్నారు అంటే క్యాంటీన్ కంపల్సరీగా నిర్వహిస్తారు అనేసి ఒక ఉద్దేశించి వాళ్ళు అక్కడ తీసుకెళ్ళారు. శివశంకర్ సారు దగ్గరికి తీసుకెళ్ళి ఇలా గ్రూపులకి ఇస్తే ఇలా చేస్తారు మంచిగా అనేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళేసరికి సార్ వాళ్ళు వచ్చి మాకు అమ్మ ఇలాగా ఐటీడీఏ దగ్గర క్యాంటీన్ పెడుతున్నారు మీరు పెట్టండి అనేసి మమ్మల్ని అడగడం జరిగింది. అడిగిన తర్వాత మేము సార్ అక్కడ పెడితే ఎలా ఉంటుందో ఏంటో మాకు తెలియదు కదా అంటే అమ్మ అక్కడ ఏమీ లేదు వచ్చి ఆఫీసర్స్ అక్కడ గ్రీవెనెన్స్కి వస్తారు దీనికి వస్తారు వాళ్ళతో పాటు వేరే వాళ్ళు కూడా మీరు భోజనం పెట్టేటట్లు ఉంటాయమ్మా అందుకనేసి మీరు పెట్టుకొనేసి వాళ్ళు వచ్చి మమ్మల్ని మేము ఏ దరఖాస్తు పెట్టుకోలేదు. మా బాధలు ఉన్నప్పటికీ కూడా మేము బాధలు కూడా ఇక్కడ చెప్పుకుంటూ రాలేదు. అప్పుడు సార్ వాళ్ళు మాట కొట్టాక మేమేమన్నామంటే ఐటీడీఏ ఉన్నది మన కోసం మనకు ఏదో ఉపాధి కల్పిస్తుంది అది సద్వినియోగం చేసుకుందాం అది అని అన్న ఉద్దేశంతో మేము ముందుకొచ్చి చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మేము ఎటువంటి ఫుడ్ విషయంలోనూ ఏ విషయంలో కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఏమీ చేయలేదు. మరి ఎప్పుడు మాకు టెండరు ఇది అది అనేసి మాకు ఎప్పుడు చెప్పలేదు ఇలా ఉంటుందని కూడా చెప్పలేదు. అలాగ అని ఉంటే మేము ఆలోచించుకొని వచ్చి ఉండేవాళ్ళు అంటే చెల్తే ముందుకు వెళ్తే మంచిది ఉంటుందా లేకపోతే ఇలా ఉంటే మంచిది అని ఆలోచించుకొని వచ్చి ఉండేవాళ్ళు. కానీ ఆ టెండర్ అన్న పదం వాడలేదు మాకు ఇన్ని సంవత్సరాలని నిబంధన కూడా మాకు ఇవ్వలేదు. దాని మూలంగానే మేము వచ్చాము. వచ్చిన తర్వాత మరి కొత్తగా మరి టెండర్లు ఎందుకు పెట్టారో మాకు అర్థం కావట్లేదు. ఐటీడీఏ మా గిరిజనులు కాబట్టి మేము ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క మహిళ నేను ఒంటరి మహిళని ఇంకొక ఆవిడ ఒంటరి మహిళ మిగతా వాళ్ళు ఒక వికలాంగులు భర్త పోయిన వాళ్ళు తప్ప ఇక్కడ అసలు మగవాళ్ళు అసలు ఇక్కడ ఇన్వాల్వ్మెంటే లేదు. ప్రతి ఒక్కరు ఒక ఆడదై ఎలా నడిపించాలో అలా నడిపించుకుంటూ ఇప్పుడు దాకా వచ్చాను. ఏజెన్సీలోనే ఈ 11 మండలాల్లోనే అసలు మగ వాళ్ళు హెల్ప్ లేకుండా చేసిన వాళ్ళు ఉన్నారేమో ఒకసారి ఆలోచించండి. మగవాళ్ళు లేకుండా ఇంత ముందుకి నలుగురికి నాతో పాటు ఉపయోగపడాలి, నేను బ్రతకాలి, నాతో పాటు వాళ్ళు బ్రతకాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు దాకా చేసుకొని వచ్చాము. మా ఇల్లులు కూడా వచ్చి ఒకసారి పరిశీలించాను. మేము ఏ పొజిషన్లో ఉన్నామో కూడా వాళ్ళకి తెలుస్తాయి. అయినా మేము ఇన్ని మా బాధలు చెప్పుకున్నా ఇప్పుడు దాకా మమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నారు. మరి ఏ ఉద్దేశం చేస్తున్నారో ఏంటో మాకేం అర్థం కావట్లేదు. ఇప్పటి నుంచి ఇంతవరకు లోన్ రూపంలో కానీ మీ సొంత డబ్బులు కానీ ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి అమ్మా. మాకు ఫస్ట్ నుంచి మాకు ఐటీడీఏ నుంచి సామాన్లకు కానీ ఏమైనా ఫర్నిచర్కి కానీ ఇక్కడ పెట్టుబడులకు కానీ ఏమి ఇవ్వలేదు. మా స్వయం సహాయ సంఘం నుంచి గ్రూప్ నుంచి లోన్లు తీసుకొని దాని ద్వారానే ఈ సామాన్లు కొనుక్కోవడం జరిగింది. అప్పటికి సరిపోతే మళ్ళీ ఇండివిజువల్గా నేను లోన్ పెట్టుకోవడం అయ్యింది. అది కూడా ఎలాగంటే లోన్ వెళ్ళి అడిగితే బ్యాంక్ వాళ్ళు అది గ్రూప్ తరపున ఇచ్చారు కాబట్టి అమ్మ అలాగ ఇవ్వడానికి అవ్వదు, నీ పేరు మీద ఇస్తే అవ్వదు అనేసి అంటే అప్పట్లోనే గోపాలకృష్ణ సారు ఉన్నప్పుడు సార్ ఇలాగ అంటున్నారు ఇండివిజువల్గా ఇవ్వడం అవ్వదు అన్నారు. అంటే ఇలాగ చెప్పేసరికెలా ఆవిడే రెంట్ కట్టుకుంటుంది, ఆవిడ పేరు మీద లోన్ ఇవ్వగలరు అనేసి నన్ను ఒక లెటర్ రూపంగా బ్యాంక్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానివల్ల పిఓ గారు ఇస్తే ఆ లెటర్ పట్టుకొని వెళ్తే ఆ లోన్ నాకు శాంక్షన్ అయింది. సార్ ఉన్నప్పుడు 5 లక్షలు తీసుకున్నాం. అది ఇంకా అది ప్రాసెస్ అవుతూనే ఉన్నది. ఇప్పుడు ఈ రోడ్డు మీద పడ్డాం అనుకో మేము అసలు కట్టే పరిస్థితుల్లో కూడా మాకు ఇంటికి వెళ్ళాక మాకు ఏ ఆదాయం కూడా లేదు. మరి దీనికి అధికారులు ఏ స్పందిస్తారో మరి ఏం చేస్తారో మమ్మల్ని ఏమో ఎలా న్యాయం చేస్తారో వాళ్ళు మా మీద మరి ఏది ఆలోచించి చేయాలో చేయమని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళందరికీ నా పేరు కుసుమకుమారి, నేను జయమూలి నసి గ్రూప్ సంఘం సెక్రటరీని.
క్యాంటీన్ అన్నది ఎలాగ ఏర్పాటు చేశారంటే మేము ఇంతకు ముందు డోక్రా సంఘాల వాళ్ళందరికీ మీటింగ్ ఏర్పాటు చేసేవారు సార్. అప్పుడు మాకు టెంట్ హౌస్ ఒకటి ఉండేది. టెంట్ హౌస్ సామాన్లతోని మేము వండి అక్కడ ఇచ్చేవాళ్ళం సార్. మేము వండి ఇంటి దగ్గర నుంచి వండి తెచ్చి ఇచ్చేవాళ్ళము. ఆ అనుభవంతో మాకు ఐటీడీఏ క్యాంటీన్ అనేది ఏర్పాటు చేసి మాకు బతుములాడారు సార్. మాకు సార్స్, వెలుగు సార్స్, ఇలా చేస్తే బాగుంటదమ్మా, మీరు ఇంకా ఇలాగే ఉంటారా, డెవలప్ చేయండి, మీరు సంఘాలకి డెవలప్ చేస్తే మీకు బాగుంటది, మీకు గుర్తింపు వస్తుంది అనేసి చెప్పారు సార్. అంటే మాకు పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేవు సార్ ఇలాగా అని చెప్తేమొచ్చి దానికి మేము లోను ఏర్పాటు చేస్తామమ్మా అని చెప్పేసి తర్వాత ఫస్ట్ 50,000, తర్వాత 1,00,000 రూపాయలు, తర్వాత 2 లక్షలు అలాగా పొడిగించుకొని వచ్చారు సార్. వచ్చి అది ఇలాగ మేము రన్ చేసుకొని వచ్చేసరికి ఇప్పటికేమొచ్చి ఇది అలాగే కొంచెం ఇంప్రూవ్ అయ్యింది సార్. మాకు ఐటీడీఏ క్యాంటీన్ ఇంతకు ముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళం, ఇంప్రూవ్ అయ్యింది. సంఘం గ్రూప్ మొత్తం సంఘం వాళ్ళందరూ చేస్తుంటే కొంచెము పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువైపోతుంది, కానీ మాకు ఇంటికి జీవనోపాధి అవ్వట్లేదు. దానివల్ల మా లీడర్కి ఒక్కరికే చెప్పేసి వేరే వేరే సంఘాల నుంచి ఉపాధి కల్పిద్దాము, ఒకే గ్రూప్ నుంచి అయితే మనకి మంచిగా ఉండదు అని చెప్పేసి వేరే వేరే సంఘాల నుంచి మా ఊర్లో వాళ్ళకే వేరే వేరే సంఘాల వాళ్ళకి పిలిపించుకున్నాం. మా ఒక్క గ్రూప్ నుంచి వేరే గ్రూపుల వాళ్ళకి కూడా పిలిపించుకొని ఇలాగ ఉపాధి కల్పిస్తున్నాం సార్. సడన్ గా ఇప్పుడు క్యాంటీన్ ఎత్తే మనిషి మాకు ఇలాగా సడన్ న్యూస్ ఇస్తున్నారు, ఇంత లోన్ తీసుకున్నాము, ఈ లోన్ ఎలా తీర్చుకోవాలి, ఏం చేయాలి, నాకు వెనక ముందు ఎవరు లేరు సార్, నేను ఒక్కదాన్ని, మాకు అమ్మా నాన్న ఎవరు లేరు. ఆల్రెడీ మేడం గారికి కూడా ఒకసారి ముందు ఇలాగే చెప్తే మేడం గారు ఓకే చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ పిఓ గారు వస్తే మళ్ళీ వెంటనే మళ్ళీ రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ 29కి ఖాళీ చేసేయండి అని చెప్తున్నారు. అది డిమాండ్ చెప్పలేదు సార్. మాకు ఆల్రెడీ మరి ఉపాధి కావాలి సార్, మాకు జీవన ఉపాధి కావాలి, మా అందరికీ కావాలి. మేమిద్దరు పెట్టుకుని ఇద్దరికే కాకుండా మాతో పాటు ఆధారంగా పడి వచ్చిన వాళ్ళు వీళ్ళకి కూడా ఉపాధి కావాలి కదా సార్, జీవనోపాధి కావాలి. నెక్స్ట్ క్యాంటీన్ ఇచ్చాను సార్, కానీ మాకు జీవన ఉపాధి అంటే మాకు ఆదాయం వచ్చేలాగా డబ్బు రూపకంగా మేము బ్రతకడానికి మాకు ఉపాధి కల్పించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అధికారులకు కూడా అదే సెలవు తీసుకుంటున్నాం సార్. మేము మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు సార్ వాళ్ళకి. లేనటువంటి చర్యలు తీసుకోవడం కాకుండా ఆమె భర్త నూతనంగా వధూవరులు కూడా ఇక్కడ చేయడానికి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఇక్కడ ఆమె హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆదిత్య వర్మ మధ్యప్రదేశ్ సంబంధించిన వ్యక్తి క్యాడర్ అయితే ఆయన ఇక్కడ పిఓగా ఛార్జ్ తీసుకోవడం వెనువెంటనే ఆయనకి కూడా ఫిర్యాదు మళ్ళీ ఎవరు చేశారో తెలియదు, కానీ మళ్ళీ వీళ్ళకి బయటికి పంపించాలనే ఒక కఠోరమైన నిర్ణయాన్ని తీసుకునేలా ఆయనకి మళ్ళీ రాంగ్ గైడెన్స్ ఇచ్చే పరిస్థితి. అయితే ఆయన వెంటనే ఈరోజు వీళ్ళకి నోటీసుతో పాటు ఈరోజు ఖాళీ చేయాలని చెప్పేసి నిబంధనలు జారీ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి పలువురు ఆరోపణలు వెలువరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి డ్వాక్రా గ్రూపులు ఉన్నట్టు పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా గిరిజన మహిళలే కావడం విశేషం. అయితే ఆదివాసీ ప్రాంతంలో ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది గిరిజన అభివృద్ధి సంస్థ అనేది కేవలం గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకు మాత్రమే ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిచయాలు. అయితే దీనికి సంబంధించినటువంటి కోణంలో ఆలోచన చేస్తే రాజకీయ ఒత్తిళ్లిక లేదనుకుంటే ఎటువంటి దుర్భరమైన పరిస్థితిని తేడానికి కారకులు ఎవరా అనేది తెలియకపోవచ్చు, కానీ వీళ్ళకి మాత్రం ఈరోజు ఖాళీ చేయాలని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ ఆశ్చర్యకరమైనటువంటి చర్యలు వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా వీళ్ళకి ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వీళ్ళకి పూర్తి బాధ్యతలు ఇచ్చి ఇక్కడ క్యాంటీన్ నిర్వాహకం అనేది సక్రమంగా చేసుకునేలాగా మళ్ళీ పునఃపరిశీలన చేస్తూ ఆయన మంచి మనసుతో మళ్ళీ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఇక్కడ ఉన్నారు కాబట్టి మా పట్ల మంచి మనసుతో మీరు మళ్ళీ మాకు పునఃపరిశీలన చేసి ఈ యొక్క క్యాంటీన్ని పూర్తిగా మాకు అప్పచెప్పాలని చెప్పి, లేదనుకుంటే రోడ్డుపై పడిపోయే పరిస్థితి మేమే కాదు మా మీద ఆధారపడినటువంటి మా కుటుంబ సభ్యులతో పాటు ఇంచుమించుగా మా 10 మందికి 100 మంది రోడ్లు పడే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు మొరపెట్టుకుంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి క్యాంటీన్ నిర్వాహకం మాకు అప్పచెప్పకపోతే మళ్ళీ తిరిగి చూడడానికి ట్రూత్ న్యూస్ ని ఫాలో అప్ చేయండి. రమణ, ట్రూత్ న్యూస్, పాడేరు నుండి.